ఫరో రాజు ఆజ్ఞతో హిబ్రూ పిల్లలను చంపించే కాలంలో ఒక శిశువు జన్మించాడు. అతనే మోషే. తన బిడ్డను రక్షించేందుకు తల్లి అతన్ని నదిలో వదిలింది. దేవుని మీద నమ్మకంతో దేవుని యోజనలో భాగంగా రాజకుమారి ఆ బిడ్డను కనుగొంది. అతన్ని తన కుమారుడిగా పెంచింది. రాజభవనంలో పెరిగిన తన ప్రజల బాధను చూసి మోషే హృదయం కదిలింది. ఒక సంఘటన తరువాత మోషే ఎడారికి పారిపోయాడు. అక్కడ అతని జీవితం మారింది. ఒకరోజు దేవుడు అగ్నిపొద ద్వారా మోషేను పిలిచాడు. నా ప్రజలను విముక్తి చేయు. మోషే ఫరో ముందు నిలబడి చెప్పాడు, నా ప్రజలను విడిచిపెట్టు. దేవుని శక్తితో సముద్రం విడిపోయింది. ప్రజలు రక్షింపబడ్డారు. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలనిచ్చాడు. ప్రజలకు మార్గదర్శకంగా మోషే తన ప్రజలను వాగ్దాన దేశం వరకు తీసుకెళ్ళాడు. అతని విశ్వాసం శాశ్వతం.